తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలు గడ్డిపోచలాగా చూస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈటెల పాల్గొన్నారు. ఎమ్మెల్యే గవర్నర్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ సర్కారుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఈటెల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేరని పేర్కొన్నారు. శాసనసభలు బయటకు వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది. చివరికి శాసనసభ్యులని సభా ప్రాంగణం నుంచి బయటకు రాగానే పోలీసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టే పరిస్థితి మనం చూస్తాం. గవర్నర్ గారికి దిక్కునే పరిస్థితి చూస్తాం. అంటే ఈ మొత్తం దేశంలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ఇక్కడ నడిచేది నారాజ్యం తప్ప, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే చట్టమనే పద్ధతులు ఒకట ఒక బానిసత్వంలోకి కూరుకుపోతున్నటువంటి ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మనం ఎంత కమిట్మెంట్ తో పనిచేయాల్సిన అక్కర్లేదో, ఎంత అకుంఠ దీక్షతో మనం ఇలా ముందుకు పోవాల్సిన అక్కర్లేదో ఆలోచన చేసుకోవాలని చెప్పి కోరుతాను. ఇవాళ కేసీఆర్ గారు అనేక రకాల హామీలు ఇచ్చింది, ఎక్కడ అమలు కాలే. అవి చెప్పుకుంటూ పోతే 2 గంటలైనా గొడవాలి. శాసనసభ్యులకు హక్కులు లేకుండా చేస్తా ఉన్నారు. శాసనసభలు బయటకు వెళ్ళగొట్టే